Hi, welcome back. Hope you are doing well. This is the MJ Academy Kadapa. My dear friends and students, good evening to all. Dear friends, గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో నేను కొంచెం లేట్గా వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నన్ను క్షమించండి. ఎందుకోసం అంటే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ మనకు జస్ట్ 85 డేస్లో ఉన్నాయి. అంటే ఈ ప్రిపరేషన్ టైం మనకు 85 డేసే ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, గమనించగలరు ప్రతి ఒక్కరు కూడా. ఇంకో విషయం ఏంటంటే మీకు ముఖ్యంగా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి, మర్చిపోద్దండి. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది చెక్ చేస్తే, ఇంకో విషయం ఏంటంటే అది చెక్ చేసే ముందు మీరు గమనించగలరు ఏంటంటే మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసే ముందు మీ యొక్క ఐడి రిజిస్టర్ ఐడి అయినా గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే ఆధార్ కార్డు మనం ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినా కూడా అది ఓపెన్ అవుతుంది. ఇది స్టేటస్ అనేది యాక్సెప్టెడా రిజెక్టెడ్ అనేది మీరు ఫస్ట్ ఆ స్టేటస్ని చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టాపిక్లోకి వెళితే స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం, అంటే స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్ అనేటువంటి టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒక్క బిట్ గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్పీడ్, టైం, డిస్టెన్స్లో. ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనము స్పీడ్ గురించి కూడా చెప్తే స్పీడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ స్పీడ్ అనేది ఏంటంటే స్పీడ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్పీడ్? డెఫినేషన్ ఆఫ్ స్పీడ్ అనేది మనము తీసుకుంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్పీడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ ఉన్నాడండి. వన్ పర్సన్ హ్యాజ్ సమ్ మ్యాగ్నిట్యూడ్, అంటే అతనికి కొంచెం మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, పరిమాణం అనేది. ఆ మ్యాగ్నిట్యూడ్ గల పర్సన్ చేంజెస్ పొజిషన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాడండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఏ పర్సన్ చేంజ్ ఇట్స్ పొజిషన్? దట్ ఈస్ కాల్డ్ స్పీడ్. ఇట్ ఈస్ టోటలీ డిపెండ్స్ అపాన్ స్పీడ్, isn't it? At the same time, he moves from part A to part B in certain time of interval అంటాం. మరి సర్టెన్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్, దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. అంటే ఈ మధ్య ఈ గ్యాప్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ అంటామండి. అంటే పర్సన్ ఇక్కడ ఈ పర్సన్ అనే పర్సన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎక్స్ అనే పర్సన్ అనుకుందామండి. ఎక్స్ అనే పర్సన్ పొజిషన్ ఏ నుండి పొజిషన్ బికి, అంటే ఈ పర్సన్ ఏకి ఏముందండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ అనేటి పర్సన్ హ్యావింగ్ సమ్ మ్యాగ్నిట్యూడ్, దిస్ పర్సన్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఇక్కడ పొజిషన్ చేంజ్ అయింది. పొజిషన్ చేంజ్ అయిందంటే ఇట్ కంటైన్ సమ్ స్పీడ్, అంటే సమ్ స్పీడ్ ఉందని. అంటే ఆ సమ్ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు ఏది సర్టెన్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్లో ఏ పొజిషన్ నుంచి బి పొజిషన్కి చేంజ్ అవుతే పర్సన్ ఎక్స్ అనేటువంటి పర్సన్, దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్. అంటే ఈ యొక్క చేంజ్ అయ్యేటువంటి ఈ పొజిషన్ని మనము ఈ డిస్టెన్స్, దిస్ ఈస్ కాల్డ్ ది డిస్టెన్స్ అంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్పీడ్ అండ్ డిస్టెన్స్ బోత్ ఆర్ స్కేలార్ క్వాంటిటీస్. మనం ఫిజిక్స్లో చెప్పుకుంటే ఈ రెండు కూడా మనం స్కేలార్ క్వాంటిటీసే అనుకుంటాం. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు మనం మ్యాథ్స్లో చెప్పుకుంటే చూద్దాం ఫ్రెండ్స్. మ్యాథ్స్లో చెప్పుకుంటే వీటికి సమ్ ఫార్ములాస్ ఉన్నాయండి. స్పీడ్ తీసుకుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం అనేది ఫార్ములా ఉంది మనకు. ఇప్పుడు చూద్దామండి, మనకు డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్ములా 1 అనుకుందాం. ఫార్ములా 1. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టైం కావాలి, లేకుంటే కానీ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టైం డిసైడ్ తీసుకుందాం. అంటే సింప్లీ ఇట్ కెన్ రిటర్న్ యాజ్ S ఈజ్ d/t అని రాసుకోవచ్చు అండి. S ఈజ్ d/t అని రాసుకుంటాం. సెకండ్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని రాస్తాం. స్పీడ్ ఇంటూ టైం అంటే ఇక్కడ టైం అనేది డివిజన్ చేస్తుంది, ఇక్కడికి వస్తే
మల్టిప్లై చేస్తుంది కాబట్టి స్పీడ్ ఇంటూ టైం అని రాస్తాం. సింప్లీ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ అని రాసుకుంటాం. ఇది సెకండ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములాకి వస్తే థర్డ్ ఫార్ములా మీన్స్ ఈ స్పీడ్ టైం అనేది వాటి యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటాయి. అంటే టైం అనేది ఇక్కడికి వస్తుంది, స్పీడ్ అనేది ఇక్కడికి వస్తుంది. అంటే ఎక్స్చేంజ్ ఇట్స్ పొజిషన్ అంట. ఎక్స్చేంజ్ ఇట్స్ పొజిషన్ అంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని రాస్తాం. సింప్లీ ఇట్ కెన్ రిటన్ యాజ్ టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్. ఈ 3 ఫార్ములాస్ మనకు వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పీడ్ యొక్క యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇక్కడ స్పీడ్ యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ మీటర్ పర్ సెకండ్ రాయొచ్చు, ఆర్ మీటర్ ఎస్ పవర్ -1, ఎస్ ఇన్వర్స్ అని కూడా అంటాం. మీటర్ పర్ అంటే దీన్ని మనము ఇట్ కెన్ బి రిటన్ యాజ్ మీటర్ పర్ సెకండ్ అని కూడా రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఏవి నెక్స్ట్ కిలోమీటర్స్ లెక్క చేంజ్ చేస్తే కిలోమీటర్ పర్ అవర్ ఇవి కూడా రాసుకుంటామండి. కిలోమీటర్ పర్ అవర్ ఆర్ సెకండ్ ఇవి ఆర్ KMPH ఆర్ KM పర్ హెచ్ ఇలా రాసుకుంటాం మనం. యూనిట్స్ రాసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అనేది ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మనం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ అని రాసుకున్నాం. ఫస్ట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ అంటే డిస్టెన్స్ బై టైం అని. డిస్టెన్స్ అంటే 1 మీటర్ డిస్టెన్స్ ఉందని. ఇప్పుడు మనము నేనున్నా ఐ హ్యావ్ సమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పుడు 1 మీటర్ ఇక్కడ డిస్టెన్స్ చేంజ్ అయ్యాను. 1 మీటర్ అక్కడ నుంచి ఇక్కడికి పొజిషన్ చేంజ్ అయ్యా అంటే 1 మీటర్ ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేస్తే దట్ ఈస్ అ మీటర్ పర్ టైమ్ మీన్స్ సెకండ్. ఇట్ ఈస్ ఆల్సో కెన్ బి రిటన్ యాజ్ మీటర్ పర్ సెకండ్ అని రాసుకుంటాం. అవి మీటర్స్లో. కిలోమీటర్స్లో అయితే KMPH అని కూడా రాసుకుంటాం. కిలోమీటర్స్ అయితే వీటిని మనము మీటర్ పర్ సెకండ్లలో అయితే చూద్దాం. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1 కిలోమీటర్ పర్ అవర్ అనేది తీసుకుందాం. 1 కిలోమీటర్ పర్ అవర్ 1 కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటి వీటిని మనము మీటర్ పర్ సెకండ్లోకి ఎలా చేంజ్ చేస్తాం చూద్దాం. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ అండి. పర్ అవర్ అంటే 1 అవర్ అని. అంటే 1 కిలోమీటర్ పర్ 1 అవర్ అని. యాక్చువల్లీ 1 కిలోమీటర్ మనం మీటర్లోకి చేంజ్ చేస్తాం అంటే మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 కిలోమీటర్ కెన్ బి రిటన్ యాజ్ 1000 మీటర్స్. మీటర్లోకి చేంజ్ చేసుకున్నామండి. 1 అవర్ని మనం సెకండ్స్లోకి చేంజ్ చేసుకుంటున్నాం కాబట్టి 1 అవర్ని సెకండ్స్లోకి చేంజ్ చేస్తే ఫస్ట్ మనము 1 అవర్ని మినిట్స్లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే 60 మినిట్స్ ఇంటూ మళ్ళీ సెకండ్స్లోకి చేంజ్ చేయాలి 60 సెకండ్స్. 60 మినిట్స్ 60 సెకండ్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామండి అంటే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్ ఇంటూ 60 సెకండ్స్. 60 సెకండ్స్ అనేది ఏంటది అంటే 1 మినిట్కి 60 సెకండ్స్ అని. 1 మినిట్కి 60 సెకండ్స్ అని. సో మనం ఏం చేస్తాం ఇప్పుడు 0 క్యాన్సల్ చేసుకుంటామండి. 0 క్యాన్సల్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ 6 6 36 10/36 మిగిలింది. అంటే మీటర్ పర్ సెకండ్ అని గుర్తుపెట్టుకోనండి. దీన్ని క్యాన్సిల్ చేసుకుంటాం 2తో. 2 5 2 18 అంటే 5/18 మీటర్ పర్ సెకండ్ అండి. గుర్తుపెట్టుకోవాలి. 1 కిలోమీటర్ పర్ అవర్ కెన్ బి రిటన్ యాజ్ 5/18 మీటర్ పర్ సెకండ్ అని సింపుల్గా రాసుకోవచ్చు. 1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాం మీకు. x కిలోమీటర్ పర్ అవర్ ఉందనుకున్నాం. x కిలోమీటర్ పర్ అవర్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ x ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్ రాసుకోవచ్చు.
మీటర్ పర్ సెకండ్. అంటే ఎక్స్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 కిలోమీటర్ అండి పర్ అవర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 18 కిలోమీటర్ పర్ అవర్, 1 అవర్కి 18 కిలోమీటర్స్ అండి. 18 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది ఒక బస్సు. 1 అవర్లో 18 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 1 సెకండ్కి ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తుందో కనుక్కుందాం. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 18 పెట్టుకున్నాం, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 18 పెట్టుకొని 5/18 మీటర్ పర్ సెకండ్. 18 గెట్ క్యాన్సల్, వి గెట్ 5 సెకండ్. ఇది 5 మీటర్ పర్ సెకండ్. అంటే 18 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళే ఒక బస్సు 1 సెకండ్లో 5 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది అనేది ఇక్కడ. 5 మీటర్స్ పర్ సెకండ్ అని అంటే 1 సెకండ్కి 5 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. మనము నెక్స్ట్ 1 MPS. ఎంపీఎస్ మీన్స్ 1 MPS మీన్స్ 1 మీటర్ పర్ సెకండ్. దీన్ని మనము కిలోమీటర్ పర్ అవర్స్ దాంట్లోకి చేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రీవియస్లో మనం ఏం చేస్తామంటే 1 కిలోమీటర్ పర్ అవర్ని మనము 5/18 మీటర్ పర్ సెకండ్ అని రాసుకున్నాం, 5/18 అని. అదే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే 5/18 కెన్ బి రిటర్న్ యాజ్ 18/5 అని రివర్స్ రాసుకుంటాం. ఏది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 మీటర్ పర్ సెకండ్ కాబట్టి 1 × 18/5 kmph అని రాస్తాం. అంటే సో 18/5 kmph, దట్ ఈజ్ ఆన్సర్. యాక్చువల్లీ మనం ఒక ప్రాబ్లం చెప్పుకుంటే ఒక ప్రాబ్లము 10 మీటర్ పర్ సెకండ్ అండి. ఇది ప్రాబ్లం 10 మీటర్ పర్ సెకండ్ మనం kmph చేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ ఇక్కడ మనం ఎక్స్లో తీసుకున్నాం. ఫస్ట్ ఎక్స్ మీటర్ పర్ సెకండ్ కెన్ బి రిటర్న్ ఎక్స్ × 18/5 kmph. ఇది ఫార్ములా. ఎక్స్ మీటర్ పర్ సెకండ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ × 18/5 kmph అని రాసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటే మనము 10 మీటర్ పర్ సెకండ్ అనేది 10 మీటర్ పర్ సెకండ్ కెన్ బి రిటర్న్ యాజ్ 10 × 18/5 kmph. 5 1s are 5 2s are 18 2s are 36 కిలోమీటర్ పర్ అవర్ అని. 36 కిలోమీటర్ పర్ అవర్ అనేటువంటి స్పీడ్ వస్తుంది అది. అంటే ప్రీవియస్లో మనం ఏం చెప్పుకున్నామంటే 5 మీటర్ పర్ సెకండ్ అనేది 5 మీటర్ పర్ సెకండ్ 18 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అవుతుంది. 18 కిలోమీటర్ పర్ అవర్ అంటే 5 మీటర్ పర్ సెకండ్ అనేది 18 కిలోమీటర్ అనేది చేంజ్ అయింది మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పుకుంటే. ఇక్కడ వచ్చి 10 మీటర్స్ పర్ సెకండ్ అనేది 36 kmph. అంటే ఇక్కడ స్పీడ్ అనేది ఏమైంది, అక్కడ 5 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ ఉంది. అక్కడ 5 మీటర్ పర్ సెకండ్ అనేది 18 kmph ఈక్వల్ అవుతే ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ అనేది 36 kmph ఈక్వల్ అవుతుంది. సో ఈ విధంగా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఎంజే అకాడమీ కడప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.